ఒకప్పుడు మదనపల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ని తలుచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరి పేరెంట్స్ యొక్క ఇద్దరి కూతుర్లని అతి దారుణంగా త్రిశూలం తీసుకొని పొడిచి డంబులతో తల మీద కొట్టి మరి అతి కిరాతకంగా చంపారు. Couple accused of killing their own two daughters. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే వీళ్ళది ఒక చిన్న కుటుంబం. భర్త అయిన పురుషోత్తం నాయుడు ఒక కాలేజ్ లెక్చరర్ అయితే వర్క్ చేస్తున్నాడు. భార్య అయిన పద్మజ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ అయితే వర్క్ చేస్తుంది. వీళ్ళిద్దరికి ఇద్దరు కూతురులు అయితే ఉన్నారు. మొదటి కూతురు వచ్చేసి అలేఖ్య, తను 27 years అండ్ ఎంబీఏ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ సెకండ్ కూతురు వచ్చేసి దివ్య, తను 22 years అండ్ దీని వచ్చేసి ఏఆర్ రెహమాన్ లాంచ్ చేసిన మ్యూజిక్ సెషన్స్ లో ట్రైనింగ్ అయితే తీసుకుంటుంది. వీళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ సూపర్ గా ఉంది. వీళ్ళ ఎడ్యుకేషన్ తో పాటు భక్తి కూడా వీళ్ళకి దేవుడి మీద ఎక్కువే, ముఖ్యంగా శివుడి మీద అన్నమాట. ఈ కేసులో స్పెషల్ ఏంటంటే మనందరి దగ్గర ఉన్న భక్తి కంటే వాళ్ళ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఆ భక్తి లిమిట్ క్రాస్ అయిపోయింది. అదే మూఢనమ్మకాలకి దారైతే తీసిందనమాట. అందుకే వాళ్ళ ఇంట్లో ఏవేవో రిచువల్స్ చేస్తూ ఉంటారు, మూఢనమ్మకాలు నమ్ముకుంటూ. పక్కనున్న నైబర్స్ మొదట్లో పట్టించుకునే వాళ్ళు అనమాట. అంటిల్ దిస్ రిచువల్ హ్యాపెండ్. January 24th, 2021 ఇప్పుడు దాకా వాళ్ళు పర్ఫామ్ చేసిన రిచువల్స్ లో ఇదే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అండ్ అతి కిరాతకమైన రిచువల్. అసలు ఈ రిచువల్ ఎందుకు పర్ఫామ్ చేశారంటే వాళ్ళ ఇద్దరి కూతుర్లకి నెగిటివ్ ఎనర్జీ అయితే పొసెస్ అయిందంట. ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఈ రిచువల్ లో కండక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు అయితే చెప్పారు. అంతేకాకుండా ఈ రిచువల్ ని కరెక్ట్ అదే టైం ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ప్రస్తుతానికి మనం ఉంటున్న కాలం కలియుగం, ఇది అంతమైపోతుంది. వచ్చే యుగంలో అయినా వాళ్ళ కూతుర్లకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి గాడెసెస్ గా పుడతారని చెప్పి వాళ్ళు నమ్ముకున్నారు. అందుకని చెప్పి ఈ మూఢనమ్మకంతో ఆ రిచువల్ ని పర్ఫామ్ అయితే చేశారు. అండ్ ఈ రిచువల్ లో మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ ఏదో తెలుసా, ఆ రిచువల్ లో ఇద్దరు కూతుర్లని బలివ్వడం అనమాట. ఎస్ గైస్, ఆ రిచువల్ చేసేటప్పుడు పక్కనున్న నైబర్స్ కి, చుట్టూ ఉన్న జనాలకి ఏవో అన్యూజువల్ సౌండ్స్ రావడం, ఏవో అరుపులు రావడం అయితే గమనించారనమాట. దాంతో పోలీసులకి కంప్లైంట్ అయితే ఇచ్చారు. అండ్ పోలీసులు వెంటనే ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి చూశారు. అప్పుడు కనిపించింది వాళ్ళకి లైఫ్ లెస్ గా అలేఖ్య బాడీ అండ్ సాయి దివ్య బాడీ. వాళ్ళ ఇల్లు మొత్తం చెల్లా చెదురుగా ఏవేవో పూజ సామాన్లు అయితే పడిపోయి ఉన్నాయన్నమాట. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళిద్దరి పేరెంట్స్ ని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. తల్లైన పద్మజ వచ్చేసి త్రిశూలం తీసుకొని అతి దారుణంగా ఒక కూతురులో పొడిచి మరి చంపేసింది. వాళ్ళ తండ్రి అయిన పురుషోత్తం నాయుడు డంబులు తీసుకొని ఒక కూతురు నెత్తి మీద అయితే అతి కిరాతకంగా కొట్టి మరీ చంపాడు అనమాట. సో వెంటనే పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ అయితే చేశారు. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఒక సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టుగా అయితే తెలిసిందనమాట. అయితే ఈ సైకలాజికల్ డిజార్డర్ వల్లే అంతటి దారుణమైన క్రైమ్ ని వీళ్ళు చేశారని చెప్పి పోలీసులు అయితే తెలిపారన్నమాట. ఇలాంటి కేసెస్ మన ఛానల్లో చాలా అయితే ఉంటాయి గైస్. ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.